మండుటెండల్లో చల్లని వార్త. మే నెలాఖరున కేరళం తీరానికి నైరుతి రుతుపవనాలు మరో 48 గంటల్లో అండమాన్ను తాకుతాయన్న ఐఎండీ. విద్యార్థుల భవిష్యత్తును గాలి కొదిలేసిన కూటమి సర్కార్. విరాళాలు వస్తేనే ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ వర్సెస్ జనసేన మట్టి అక్రమ తవ్వకాల్లో ఏర్పడిన భేదాభిప్రాయం. ఇరు పార్టీల నేతల మధ్య చెలరేగిన వాగ్వాదం. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఫేజ్ 3 డూప్లికేట్ ఓటర్లను తొలగిస్తామన్న ఈసీ. నీట్ పేపర్ లీక్ తో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టారు. కేంద్రం విచారణ పారదర్శకంగా జరిపించారన్న సీఎం రేవంత్ రెడ్డి. తొమ్మిడిహట్టిపై అపాయింట్మెంట్ అడిగితే కేంద్రం ఇవ్వటం లేదు. తెలంగాణ రైతాంగంపై బీజేపీకి ప్రేమ లేదన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సైబర్ మోసం. 2 మహిళలను బురిడి కొట్టించిన కేటుగాళ్లు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు. విజయవాడలో ఫ్యాక్ట్ ఎరువుల ఆఫీస్ వద్ద రైతుల ధర్నా. పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని అన్నదాతల డిమాండ్. ఏసీబీకి చిక్కిన తాడేపల్లిగూడెం ఎస్ఐ నాగరాజు. ఓ కేసులో 70,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి. సింహాచలం దేవస్థానం హుండీ లెక్కింపుల్లో దొంగతనం. నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భద్రతా సిబ్బంది. ఢిల్లీలో వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం. మోదీ పొదుపు మంత్రం వేళ ఢిల్లీ సర్కార్ నిర్ణయం. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదన్న అమెరికా, చైనా. ఇంధన స్వేచ్ఛకు హర్మూజ్ తెరిచే ఉండాలని ఇరు దేశాల అంగీకారం. SEA20 ఆడేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు. అవన్నీ అవాస్తవాలను కొట్టిపారేసిన పాట్ కమెంట్స్. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 789, నిఫ్టీ 277 పాయింట్ల ప్రాఫిట్.